ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ నమస్కారములు. మరి ఈరోజు ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గొప్ప దైవజనుడు, జ్ఞానంతో నింపబడిన వ్యక్తి. ఎవరో ఏదో ఒక చిన్న స్వస్థత వల్ల అతను యేసుప్రభుని వెంబడించలేదు. తాను దేవుడు ఒక వెలుగు పొంది ఉన్నాను కాబట్టి నేను వచ్చానని చెప్పి అనేక రీతిగా మరి బైబిల్‌ని క్షుణ్ణంగా పరిశీలించి వాక్యాన్ని బోధించే బిడ్డ ఆ రోడ్డు మీద అలా పక్కన అలా మరణించటం చాలా బాధాకరమైన విషయం. ఆయన మరణించి 10 రోజులైంది. ఇంకా ఏ పార్టీ రిపోర్ట్‌లు గాని, ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ, మరి పోస్ట్‌మార్టం రిపోర్ట్ కానీ ఇంకా రాలేదు. నేను ఇరు గవర్నమెంట్స్ తెలంగాణ గవర్నమెంట్‌ని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌ని చాలా బ్రతిమలాడుతున్నాం. ఏంటంటే, మరి ఆయన ఇంటి నుంచి మరి స్పాట్ వరకు ఉన్న వేలాది సీసీ ఫుటేజ్‌లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి ఆయన మీద వచ్చిన ఈ అన్ని అపోహలు, నిందలు, అవమానాలన్నీ కూడా మరి పటాపంచలు చేయాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాను. ఒక్కసారి తను వదిలి వెళ్ళిపోయిన కుటుంబం గురించి కూడా ఆలోచించండి. చంటి బిడ్డలు వాళ్ళు. ఇంకా తన భర్తను కోల్పోయి తను ఉన్నారు. మరి వాళ్ళ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు మానసికంగా కృంగిపోతున్నారు. కాబట్టి దయచేసి అతి త్వరగా మరి ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అతి త్వరగా మరి గవర్నమెంట్ వారు క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేస్తారు. ఎందుకంటే మేము క్రైస్తవులమా, ముస్లింలమా, హిందువులమా అని కాదు కానీ మేము భారతీయులం. భారత భారత భారతదేశంలో మేము కూడా ఒక ప్రజానీకమై ఉన్నాం కాబట్టి న్యాయం చేస్తారు. ఆ కుటుంబానికి కూడా న్యాయం చేస్తారని నేను ప్రగాఢ విశ్వాసంతో మరొకసారి చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. థ్యాంక్ యూ. ఒక్క విషయం అండి, మీడియా ముఖంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ప్రవీణ్ పాస్టర్ గారు మామూలు సామాన్యమైన ఒక విశ్వాసి కాదు, ఒక బిలీవర్ కాదండి. ఆయన బోధకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి బాగా క్షుణ్ణంగా తెలిసిన విషయం ఏంటంటే, దేవుడికి, లోకానికి మరి ఆయన వ్యక్తిగత ఇన్నర్ కాన్షియస్‌కి ఆయన ఖచ్చితంగా లెక్క చెప్పాలని ఆయన బాగా తెలుసండి. అలాంటి వ్యక్తి రోడ్డు మీద బాటిల్‌లు పట్టుకొని తాగేసి కింద పడేసి దొర్లుతాడు అంటే అది ఎంత మాత్రము మీరు ఆయన మీద నిందేస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. దయచేసి ఇలాంటి తప్పుడు పుకార్లు పెట్టొద్దని కన్నీటితో వేడుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ప్రపంచ యావత్తు మన ప్రవీణ్ పగడాల గారికి జరిగిన గొప్ప ఘోరమైన ఒక సంఘటన. గత వారం నుంచి మరి ఈ సోషల్ మీడియాలో మరి వైరల్ అవుతున్న అన్నగారి మరణం బట్టి మేము ఎంతో దుఃఖిస్తున్నాం. గత వారంలో ఆయన కోసం మేము ఎంతో బాధపడుతున్నాము. మరి చాలా ఏడుస్తున్నాం. మరి ఏపీ గవర్నమెంట్‌కి ఒక మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే ఏంటంటే అన్న ఒక మరణముని ఎందుకు మీరు వెలుగులోకి తీసుకురావట్లేదు? అది యాక్సిడెంట్‌గా అయిందా? లేకపోతే కొంతమంది వ్యక్తులొచ్చి ఆయనను మరి హత్య చేశారా? అనే విషయాన్ని మా హృదయంలో ప్రతిరోజు మేము తపించిపోతున్నాం. మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అంత గొప్ప దైవజనుడు మరి ప్రపంచ యావత్తులో వాడబడుతున్న దైవజనుల్ని చంపవలసిన అవసరం ఏముంది? ఆయన ఒకటే చెప్పాడు, ఏ కులానికి చెందిన వ్యక్తిని కాదు, మనిషిని మనిషిలాగా చూడాలని చెప్పిన వ్యక్తి మరి ఆయన ఆ రోడ్డు పక్కన మరి పడి ఉండటం ఇప్పుడు వరకు కూడా క్రైస్తవులన్నటువంటి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన కోసం ఒక్కొక్క గుండు కొట్టుకుంటుంది. ఎందుకంటే గొప్ప దైవజనుడు, ప్రతి ఒక్కరికి ఒక మాదిరిగా ఉన్న వ్యక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సువార్త ప్రకటించడానికి ఆయన పంపి ఉన్నారు. అటువంటి వ్యక్తి తాగారని చెప్పేసి కొంతమంది ఊర కుక్కలో మరి పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఒక్క దైవజనుడు ప్రభుకి మరి ఆయన హృదయం అప్పగించిన తర్వాత ఏ దైవజనుడు కూడా ఇప్పుడు వరకు తాగడం అనేది మేము ఇప్పటి వరకు చూడలేదు. అటువంటి వ్యక్తి వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి మందు తీసుకొని తాగాడని చిత్రీకరించి ఆ యొక్క పోస్టుల్ని మరి ఇప్పుడు మీడియాలో పెడుతున్నారు. అటువంటి ఊర కుక్కలకి మేము చెప్తున్నాము ఏమంటే, దైవజనుడు ప్రభువుకి ఒక్కసారి ఆయన హృదయం ఇచ్చిన తర్వాత ఆ చెత్త దానికి ఎవరు వెనక తిరిగెళ్ళరు. అటువంటి దైవజనుడు గొప్ప మేధావు అటువంటి విషయాల్ని గమనించుకోలేడా?
అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మీడియా మిత్రులు ఈరోజు మరి ఇంత మంచి దైవజనుల కోసం కూడా మీడియా మిత్రులు కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే మంచి వారిని మంచిగా చూపించడానికి. మరి ఆయన గొప్ప తెలివైన వ్యక్తి. ఆ తెలివి దేవుడిచ్చిన జ్ఞానంతో ఆయన ముందుకెళ్ళిన వ్యక్తి. అందరిని ఒకేలాగా చూసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మరణించారంటే మేమెంతో దుఃఖిస్తున్నాం. ఎంతో బాధపడుతున్నాం. ఆ మరణం వెనకాల ఎవరెవరి హస్తాలున్నాయో దయచేసి ఏపీ గవర్నమెంట్ మన నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వకంగా ఈ మాటలు తెలియజేస్తున్నాం. దయచేసి మనిషిని మనిషిలాగా చూసి నిజమేంటో బయట పెట్టండి. ఆ పోస్ట్ మాస్టర్ చేశారు. ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ రాలేదు. ఎందుకు రాలేదనే విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదే రీతిగా తెలంగాణ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి ఆ ఆ, ముఖ్యమంత్రి గారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి హైదరాబాద్ పట్టణంలో ఆయన జీవిస్తున్నారు. మరి ఆయన ఇంటిగా నుంచి బయలుదేరి విజయవాడ పట్టణం వరకు మరి రాజమండ్రి పట్టణం వరకు ఆయన ప్రయాణం చేస్తున్నారంటే ఎన్ని వేల సీసీ కెమెరాలు ఉన్నాయో ఒక్కసారి మనం గమనిద్దాం. మనం హృదయం మీద మన ఆ చేయి వేసుకుని ఆలోచిస్తే అది మరణం అనే విషయం మీకు కూడా తెలుసు. దయచేసి మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఆ ఫోటోలు బయటకు తీసుకురండి. నిజాన్ని బయట పెట్టండి. ప్రజల్లో నిజం నిలపండి. మీరు నిజాని కోసం మీరు ప్రజలకి సేవ చేయడానికి వచ్చారు కాబట్టి ఆ సేవని మాకు అందించమని దయచేసి విన్నపిస్తున్నాము. వందనాలు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు ఈ సాయంత్రం సమయంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మా దగ్గరకు వచ్చినటువంటి మీడియా మిత్రులు వాళ్ళు ఇచ్చిన మాకు సమయాన్ని బట్టి మేము వందనాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గత 10 దినాల నుంచి మా గొప్ప దైవజనుడు, అంతర్జాతీయ గొప్ప సేవకుడు, భారతదేశంలోని ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనుడు ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణము మాకు అనేక మందికి తీరని లోటుగా మేము చూస్తున్నాము. అనేక మంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిని మేము ఎంతో ఆందోళన ఉంటుండగా 10 దినాల నుంచి ఏ విధమైనటువంటి రిపోర్ట్ రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. వాస్తవంగా చూస్తే దాన్ని ఒక యాక్సిడెంట్గా చెప్తున్నారు, కానీ అక్కడ పరిస్థితి చూస్తే అది యాక్సిడెంట్గా లేదు. ఎవరిని అడిగినా కూడా, ఏ చిన్న వ్యక్తిని అడిగినా కూడా అది యాక్సిడెంట్ కాదు, అది హత్య అయినటువంటి విధంగా అందరిలో అనుమానాలు కలుగుతున్నాయి. మాకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో అనేక రకాలుగా ప్రయత్నిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో అనేక మంది ఫేక్ వీడియోస్ పెట్టి ప్రవీణ్ కుమార్ గారి నుంచి అనేకమైనటువంటి అవాస్తవమైనటువంటి చూపిస్తున్నారు. కానీ ప్రభుత్వం వారు ఏ విధంగానూ ధృవీకరించలేదు వాటిని. కనుక ప్రభుత్వం వారు, పోలీస్ శాఖ వారు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క హత్య విషయంలో, ఈ యొక్క యాక్సిడెంట్ విషయంలో ఏదనేది కరెక్ట్గా తెలియజేసి ప్రజల్లో మనోభావాలు దెబ్బతినకుండా, క్రైస్తవ ప్రజల్లో ఆందోళన రాకుండా, తిరిగి క్రైస్తవులు మరి భావోద్వేగానికి ఉద్రేకం కాకుండా త్వరలో న్యాయము చేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరుతున్నాము. అంతేకాకుండా ఆయన గురించి అనేక రకమైన అపోహలు సృష్టిస్తున్నారు. కుటుంబం మీద అభాండాలు వేస్తున్నారు. ఆయన తాగుబోతుగా చిత్రీకరిస్తున్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. ఆయన గొప్ప దైవజనుడు. అనేక మందిని మంచి మార్గంలో నడిపించాల్సిన వ్యక్తిని ఆయన తాగుబోతుగా చిత్రీకరించడం అనేది చాలా బాధాకరమైనది, అమానుషము. అది ఎవరు కూడా హర్షించదగింది కాదు. కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించి దీని వాస్తవాలు తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరగా ఈ విషయంలో అన్ని విషయాలు వాస్తవాలు బయటపెట్టి ప్రజలకు త్వరగా దీని విషయంలో న్యాయం చేసి ఆ కుటుంబానికి కూడా రక్షణ కల్పించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు, మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని త్వరగా ఈ విషయంలో దీని యొక్క రిపోర్ట్ త్వరగా వచ్చేట్టుగా చూసి ప్రజల యొక్క క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళల్లో కూడా మా వాళ్ళ మధ్యలో కూడా మనశ్శాంతి కలిగేటట్టుగా ఆయన చొరవ తీసుకొని
త్వరగా నిర్ణయం తీసుకొని ఈ విషయంలో న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. అంతేకాకుండా వా ప్రవీణ్ గారు హైదరాబాద్‌లో బయలుదేరినప్పటి నుంచి విజయవాడ ఎళ్ళే వరకు ప్రతిదీ కూడా ఆ యొక్క ఫుటేజ్‌లు కూడా ప్రభుత్వం వారు పరిశీలించి వాస్తవాన్ని తెలుసుకొని ప్రజల ముందు ఉంచాలని సవినయంగా మనవి చేసుకుంటూ నేను ముగిస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ చేసిన మీడియా మిత్రులకును మన అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలా బాధాకరం ఏంటంటే మా దైవజనులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరణాన్ని 8, 10 రోజులు అవుతుంది కానీ ఇంతవరకు ఏ కోలికలకు రాలేకపోతున్నది. ఎవరు మాట్లాడినా వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు, జైలు వేస్తామని అంటున్నారు. ఎవరైతే ఫేక్‌గా సృష్టిస్తా ఉన్నారో మొట్టమొదట వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు లోపలేయండి. వాస్తవాలు చెప్పిన వారిని మాత్రం మీరు గుర్తుంచుకోనండి. మీరు పెట్టిన ప్రతి టీవీ పరిశీలించండి. అందరూ చెప్తా ఉన్నారు అది ఎక్కడే బహిష్కరించిన కెమెరా చూయించండి. కెమెరా గిట్ల చూయిస్తా ఉన్నాడు మొఖము. ఆయన వైట్‌గా లేడు. ఆయన కలర్ వేరేగా ఉంది. ప్రవీణ్ కుమార్ వైట్‌గా ఉంటాడు. ఆ వ్యక్తి పొడుగుగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఈయన పొట్టిగా ఉంటాడు కొంచెం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఆయన ఎవరైతే వైరస్ కాడ ఉన్నాడు కూర్చున్న వ్యక్తి అని అంటున్నారు కదా! ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయండి. ఆయన అప్పుడే బయటపడతాడు దోషులను కఠినంగా శిక్షిస్తారని మేము ప్రభుత్వం మీద ఆశ పెట్టుకున్నాం కాబట్టి మీకు సహకరిస్తున్నాం. కాబట్టి త్వరగా మాకు న్యాయం చేయండి. లేకపోతే చాలా ఆందోళన జరిగే పరిస్థితులు 2 రాష్ట్రాల్లో ఉంటున్నాయి. ఎందుకనంటే ప్రతిదీ గుర్తుపెట్టుకోనండి. ఎవరికి మేము వ్యతిరేకం కాదు. ప్రేమతత్వంగా ఆయన ఒకటే మాట అన్నాడు. మనిషిని మనిషిగా చూడండి. మతాన్ని కాదని చెప్తూ వచ్చినాడాయన. కాబట్టి మనుషులను అది అన్నందుకే ఆయన చంపుతూ వచ్చారు. ఇది కేవలము అది హత్యేనా అని అందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నాం. మీరు ఎంత త్వరగా ఆ కేసు నుంచి మీరు సత్యాన్ని ఒక ఎవిడెన్స్‌ని మీరు తీసుకొని వస్తారో మీకు కూడా మేము సహకరిస్తాం. కాబట్టి మీకు న్యాయం చేయండి. కుటుంబాన్ని ఆదరించండి. కుటుంబానికి కూడా రక్షణ కలిగించండి. మీకు అనేక ఫోన్ కాల్స్ కూడా వచ్చి వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఫోన్ కాల్ కూడా ఎక్కడైతే హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళిపోయినాడో అక్కడి వరకు ఫోన్ కాల్స్ కూడా రికార్డ్ అవుతుంది. ఆ కాల్ కూడా ఎక్కడ అడిగాడు ఎవరితో ఏం మాట్లాడాడు అది కూడా తీస్తే అది బయటపడతారు దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఆ 2 రాష్ట్రాల ఉమ్మడిగా మేము కోరుకుంటున్నాం. అందరికీ జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ మరి వందనాలండి. ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు మరి ఆయన యొక్క రాజమండ్రి మీటింగ్ నిమిత్తమై వెళ్ళే మధ్యలో మరి ఆయనకు అనుమానమైనటువంటి పరిస్థితిలో తను మరణిస్తూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్‌కి అది త్వరగా మరి అది రిజాల్వ్ చేసి మరి క్రైస్తవులే గాని మరి ప్రతి ఒక్కరు మరి సానుకూలంగా స్పందించి అది క్లోజ్ అయ్యేటటువంటి విషయము ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తా ఉంటున్నాము. నిజంగా ఇప్పటివరకు వారు పోలీసు వాళ్ళు ఎంతో సహకారంగా మరి ఆయా పరిస్థితులన్నిటినీ మరి వాళ్ళు అన్ని సానుకూలంగా స్పందిస్తూ ముందుకు నడిపిస్తుంటున్నారు. అది కూడా మరి తన యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క జెసికా వాళ్ళు కూడా చెప్తూ వచ్చారు. మేము ఎవరిని శిక్షించము. మేము దేవుని ప్రేమను బట్టి వారిని క్షమిస్తున్నాం అన్నటువంటి మనస్సు ఆమెకు అనుగ్రహించుంటున్నాడు. కాబట్టి వారు అరెస్ట్ అయినా కాకపోయినా గానీ ఆ యొక్క మరణం అనేది మరి క్రైస్తవులకు అది మరి బాధాకరమైనటువంటి విషయము. అది మామూలుగా మరణిస్తే అది మంచిది. మళ్ళీ ఇంకా ముందుకు సాగినట్లయితే అది ఎంతో చూసినటువంటి వారికి ఇంకా భయం అనేది రేపుతా ఉంటున్నాయి. కాబట్టి అవి సానుకూలంగా స్పందించాలంటే గవర్నమెంట్‌కు విజ్ఞప్తి చేస్తా ఉంటున్నాం. దయచేసి అది త్వరగా క్లోజ్ చేసి మరి క్రైస్తవులందరికీ న్యాయం చేయాలని మనవి చేస్తా ఉంటున్నాం. అదేవిధంగా మరి తెలంగాణ ప్రభుత్వం కూడా వారు సహకరించి మరి వారితో మాట్లాడి త్వరగా అది కంప్లీట్ చేసినట్లయితే మరి క్రైస్తవ విశ్వాసులు మరి ముందుకు సాగడానికి వారి యొక్క పనులు చేసుకోవడానికి త్వరగా మరి వాళ్ళు పనులు చేసుకోవడానికి సహకరించినట్లుగా మీరు చేయాలని ప్రభుత్వానికి విన్నపం చేస్తా ఉంటున్నాం.